సార్ రాజకీయాలు ఇవాళ చూస్తే తెలంగాణలో చాలా వేగంగా పరిణామాలన్నీ మారిపోతూ ఉన్నాయి. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి కుటుంబంలో కవిత గారు సృష్టిస్తున్న అలజడి కావచ్చు, ఆమె చేస్తున్న అభియోగాలు ప్రధానంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు ప్రధానంగా కాళేశ్వరం మీద, ఈ అంశాలన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మొదటగా వంశీ గారు, తెలంగాణ అనేది కేసీఆర్ మరియు కాంగ్రెసు మరియు బీజేపీ అన్ని పార్టీలు కలిసి తీసుకొచ్చినాయి. ఈవెన్ సిపిఐ కూడా తెలంగాణ కోసము తన వంతు కృషి చేసింది, తన వంతు సహాయం కూడా చేసింది. సో తెలంగాణలో ముఖ్యంగా అంటే కేసీఆర్ గారు మొదటగా అంటే మిగతా పార్టీలు కొంత పార్టీ వాళ్ళ యొక్క వేరు ప్రాంతాల వారు ఉంటారు కాబట్టి అంత ఉధృతంగా ఆ పార్టీలు గలమెత్తకున్నా కేసీఆర్ గారు తెలంగాణ కోసం పెట్టిన పార్టీ చేయబట్టి ఆయన ముఖ్య భూమిక పోషించాలని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దీంట్లో ముఖ్య భూమిక పోషించినా కూడా కేసీఆర్, కానీ ఇచ్చింది ఎవరు? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న అపోజిషన్ పార్టీలో ఉన్న బీజేపీ, వారిద్దరు అనుకుంటేనే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను కాదని టీఆర్ఎస్కు పట్టం కట్టారు. పట్టం కట్టినాక మనం చూస్తున్నాం ఏ విధంగా రాజకీయాలు అంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం ప్రజలందరూ తన వైపు ఉన్నారనుకుని తరువాత తెలంగాణ ప్రజలను అంటే కార్యక్రమాలు అనేది ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కార్యక్రమాలు చేయాల. ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు అనేది అది చేయవలసినదే ఉంటుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టిసిపేట్ చేసిన నాయకులు కానీ ప్రజలను కానీ కేసీఆర్ గారు దూరం పెట్టాడు. ప్రజలను కూడా అంటే ప్రజలను కూడా దూరం పెట్టినట్టే కదా.